బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పాలక మండలి నేడు సమావేశం కానుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఎవరికి వారే వ్యూహం, ప్రతి వ్యూహాలతో హాజరు కానున్నట్లు సమాచారం. కౌన్సిల్లో సంఖ్యాలం ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జీహెచ్ఎంసీ అధికారులు భారీ సంఖ్యలో మార్షల్స్ ను రంగంలోకి దింపేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 39 మంది కార్పొరేటర్లున్న బీజేపీ పార్టీ కౌన్సిల్లో గ్రేటర్ హైదరాబాద్ వాసుల సమస్యలను గట్టిగా వినిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక కొత్త పైప్ లైన్లు ఏర్పాట్లు చేయాలని పైపులతో బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పాలక మండలి నేడు సమావేశం కానుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఎవరికి వారే వ్యూహం, ప్రతి వ్యూహాలతో హాజరు కానున్నట్లు సమాచారం. కౌన్సిల్లో సంఖ్యాలం ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఇక ఇదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జీహెచ్ఎంసీ అధికారులు భారీ సంఖ్యలో మార్షల్స్ ను రంగంలోకి దింపేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 39 మంది కార్పొరేటర్లున్న బీజేపీ పార్టీ కౌన్సిల్లో గ్రేటర్ హైదరాబాద్ వాసుల సమస్యలను గట్టిగా వినిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని పైపులతో బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర